అధికార పార్టీ హిందూ ముస్లిం గొడవల్లో బిజీగా ఉంటే ప్రతిపక్షాలు ఎస్టీ ఎస్సీ రిజర్వేషన్ల గోలలో ఉన్నాయి. ఇక జనాలైతే దేవుని దయపైనే ఆధారపడ్డారు. కానీ ఇప్పుడు కథలోకి సీఏ, చార్టర్డ్ అకౌంటెంట్ లాంటి పెద్ద డిగ్రీ ఉన్న ఒక నాయకుడు ఎంటర్ అయ్యాడు. అతనే మన చదువుకున్న నాయకుడు రాఘవ్ చద్దా. ఆయనెప్పుడు సామాన్యుడికి వాయిస్గా మారి మన సమస్యలను పార్లమెంటు దాకా తీసుకెళ్తున్నాడు. ఆయన పార్లమెంట్లో అడుగుతున్న ప్రశ్నలివే. దేశంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం రావడానికే పరీక్ష రాస్తున్నప్పుడు ఒక నాయకుడు కావడానికి ఎందుకు పరీక్ష ఉండకూడదు? తమ ఎంపీ లేదా ఎమ్మెల్యేలను ఎన్నుకునే హక్కు ప్రజలకున్నప్పుడు వాళ్లు తప్పు చేస్తే వాళ్లని వెనక్కి పిలిపించే రైట్ టు రీకాల్ హక్కు ఎందుకు లేదు? ఈ రోజు ఇండియాలో 48% భూములు వివాదాల్లోనే ఉన్నప్పుడు స్వీడన్, జపాన్, జార్జియా, యుఏఈ దేశాల్లాగా మన దగ్గర నేషనల్ బ్లాక్ చైన్ రిజిస్ట్రీ సిస్టమ్ను ఎందుకు తీసుకురావడం లేదు? ఎక్స్ట్రా లగేజ్ ఉంటే ఎయిర్లైన్స్ మన దగ్గర ఎక్స్ట్రా డబ్బులు లాగుతున్నప్పుడు, వాళ్ల ఫ్లైట్స్ గంటల తరబడి లేట్ అయినప్పుడు ప్యాసింజర్లకు కాంపెన్సేషన్ అంటే పరిహారం ఎందుకు ఇవ్వలేవు? ఫోన్ రీఛార్జ్ అయిపోగానే అవుట్ గోయింగ్ కాల్స్ ఆపేయడం అర్థం చేసుకోవచ్చు, కానీ ఇన్కమింగ్ కాల్స్ కూడా ఆపేయడం పక్కా అన్యాయమే కదా. ఇండియాలో కాపీరైట్ యాక్ట్ 1957 వచ్చింది అసలు ఇంటర్నెట్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లాంటివే ఏమీ లేని కాలంలో. అలాంటప్పుడు ఈ రోజు ఆ పాత చట్టాన్ని పెట్టుకుని ఫేర్ యూజ్ కింద కొన్ని సెకండ్ల వీడియో క్లిప్ వాడినందుకు ఒక కంటెంట్ క్రియేటర్ ఏళ్ల కష్టాన్ని ఎలా నాశనం చేస్తారు? నిజానికి ఈ దేశంలో చాలామంది ఎంపీలు తమ స్థాయిని ఎంతలా దిగజార్చుకున్నారంటే ఈ రోజు రాఘవ్ చద్దా తను చెయ్యాల్సిన కనీస బాధ్యతలను నెరవేర్చడం ద్వారానే ప్రజలకు ఇంత ఫేవరెట్ లీడర్ అయిపోయాడు.